మోసపరచువారు మన జీవితంలో లేదా మీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే వీరు ఎలా ఉంటారంటే మీ యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు లాభంగా మార్చుకోవాలి అని ఆశపడతారు. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నా స్నేహితుడు, నేను నమ్మినవాడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నేందుకు తన మడిమ ఎత్తాడు అని రాయబడు. ఎవరినైతే మనం చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటామో కొన్నిసార్లు అటువంటి వ్యక్తులే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మనకు చాలా దగ్గరగా ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ మన వెనకాల మనకి అగైనెస్ట్ గా వాళ్ళు పని చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలు మీరు చూసినట్లయితే, ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఏం చెప్తాడండి? నేను యేసును మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అని అడుగుతాడు. వారు 30 వెండి నాణాలు